హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షాస్ వరల్డ్. ఈరోజు చూపించబోయే రెసిపీ పల్లీలు నువ్వుల ముద్దలండి. ఇవి మనం సంక్రాంతి సీజన్లో కట్టుకు బెల్లం అనేది దొరుకుతుంది కదా, సో ఈ సీజన్లో చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చాలామంది ఏంటంటే ఈ ముద్దలు కట్టడానికి ఆకని తీయడానికి భయపడుతూ ఉంటారండి. కానీ ఎలాంటి భయం అవసరం లేదు, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. కొంచెం చూసుకుంటూ ఉండాలి అంతే. ఒకసారి చేసామనుకోండి మనకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. పల్లీలు నువ్వుల ముద్దలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా బెల్లం, వేయించి పెట్టుకున్న నువ్వులు, తర్వాత పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ బెల్లం ఏంటంటే కటుకు బెల్లం అండి, మనకు ఈ సీజన్లోనే స్పెషల్గా దొరుకుతుంది ఇది. ఈ బెల్లంతో అయితేనే మనకి చాలా బాగుంటుంది. ముందుగా ఫస్ట్ బెల్లాన్ని మనం ఏం చేయాలంటే ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు బెల్లం మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను తీసుకున్నది కేజీ బెల్లం అండి. కేజీ బెల్లంకి మనం ఏం తీసుకున్నా కూడా కిలోన్నర పల్లీలు కానివ్వండి, పుట్నాలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, మీకు ఆ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కేజీ బెల్లానికి నేను ఈ గ్లాసుడు, ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసేసి ఈ బెల్లం మొత్తం కరిగేదాకా దీన్ని కరగబెట్టేసేయాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే ఏంటంటే మనకు తొందరగా కరిగిపోతుంది. లేదు మీరు చేసుకోవాలి అనుకుంటే ముందుగానే మనం బెల్లం ఇలా కొట్టేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అలా అయినా త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు మనకి సంక్రాంతి సీజన్లో స్పెషల్గా దొరుకుతుంది బెల్లం, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఇది. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇలా ఒక మూకుట్లోకి వడపోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో మనకు చెత్త అనేది ఉంటుంది, అది మొత్తం క్లీన్ కావడానికి దీన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని మనకు ఆకం వచ్చే విధంగా దీన్ని మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మన బెల్లం ఆకం వచ్చేంత వరకు మనం పల్లీలు నువ్వుల్ని కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి నేను సేరు పల్లీలు తీసుకున్నాను. తర్వాత ఒక 3 పావుసేర్లు నువ్వులు తీసుకుంటాను. ఎక్కువగా పల్లీలతోనే కట్టుకుంటున్నాను కాబట్టి పల్లీలు ఎక్కువగా, నువ్వులు తక్కువ తీసుకొని ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇది మనం బెల్లాన్ని కలుపుతూనే ఉండాలి, లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం కలుపుతూ ఉండాలి. ఇది చాలా మంచి ఐరన్ అండ్ హెల్తీ ఫుడ్ అండి. ఇది మనకు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తుంటాడు కదా, బెల్లం నువ్వులు లేదా బెల్లం పల్లీలు తినమని. అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇది ఇప్పుడు కొద్దిగా చిక్కపడింది. ఇప్పుడు మనకి ఇది ఆకం వచ్చిందా లేదా అని చూద్దాము. అది ఎలా చూడాలంటే, ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇప్పుడు మనకు ఈ ద్రవాన్ని, చిక్కపడ్డ ద్రవాన్ని ఇందులో కొద్దిగా వేసుకుందాం. చూడండి, ఇంకా రాలేదు, ఇంకా దగ్గరికి రావాలి. ఇది ఎలా అంటే మనకు గట్టి ఆకం రావాలి కాబట్టి ఇంకా మనకు రావాలి. ఇంకొక 5 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. దీన్ని మళ్ళీ ఒకసారి వేసుకొని చూస్తున్నాను నేను. ఇంకా కొద్దిగా, జస్ట్ ఇంకొక 2 మినిట్స్ అయితే వచ్చేస్తుంది. ఇది మనం ప్లేట్కి వేస్తే సౌండ్ రావాలి, అప్పుడు వచ్చినప్పుడే మన బెల్లం ఆకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఆకం అనేది
ఈ సౌండ్ అనేది ఇలా వచ్చినప్పుడు మనకు గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని మనం పల్లీలు నువ్వులు పోసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల మన ముద్ద అనేది మెరిచినట్టు కనిపిస్తుంది. ఇదంతా కలిపేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వుల్ని ఇందులో వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఒక్కరు చేయడం కంటే ఇద్దరు చేస్తే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది మనం కడుతూ ఉంటే. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే కొద్దిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇలా కలుపుతున్నప్పుడు ఇక్కడ తీగలు అనేవి వస్తున్నాయి చూడండి. ఈ తీగలు వచ్చినాయి అంటే మన ఆకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని మనకు నచ్చినంత సైజులో తీసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకోవాలి, లేదంటే వేడికి మనకు పొక్కులు వచ్చేస్తాయి. సో అందుకోసం మనం కొద్దిగా ఆయిల్ రాసుకొని మనకు నచ్చిన సైజు లోపల వీటిని ఉండలుగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒకసారి మనం ఇలా రౌండ్గా అనుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కూడా అనాలి కొద్దిగా చల్లగయ్యాక, లేకపోతే ఏంటంటే ఒకటికొకటి ఇవి అంటుకుంటాయి. ఎంతో టేస్టీ మరియు హెల్తీ అయిన మన పల్లీలు నువ్వులు అనేటివి రెడీ అయిపోయినాయండి. దీంట్లో మనకు చాలా ఐరన్ కాల్షియం అనేది దొరుకుతుంది. వీటిని మనం ఎప్పుడు కూడా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా మనము ఎలాంటి భయం లేకుండా వీటిని మనం పెట్టొచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.